హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 9. ఎంతో ధైర్యంతో జర్నలిస్ట్ శక్తి ఈ న్యూస్‌ని బయటకు తీసుకొచ్చింది అంటూ టీవీలో తన ఫోటో కనిపిస్తుంటే, ఇటు సామ్రాట్, అటు భరత్ శక్తి ఫోటోను చూసి షాక్ అవుతుంటారు. 5 సంవత్సరాల తర్వాత సామ్రాట్ శక్తిని టీవీలో చూడగానే గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలి తనని పొడవటం గుర్తు తెచ్చుకుంటాడు. ఆ సంఘటన గుర్తు రాగానే సామ్రాట్ కళ్ళు ఎర్రగా మారి కోపంతో పిడికిలి బిగిస్తుంటాడు. కోపంలో టీవీలో తన ఫోటో కూడా చూడలేక రిమోట్తో టీవీ ఆఫ్ చేస్తాడు. అప్పుడప్పుడు గాయం నొప్పి కలిగినట్టే ఇప్పుడు కూడా ఆ గాయం మళ్ళీ నొప్పిగా అనిపిస్తూ అక్కడి నుంచి కదల్లేక సోఫాలోని నొప్పితో కూలబడి, మళ్ళీ ఇన్నేళ్లకు కనిపిస్తున్నావా శక్తి? అయినా నేను నిన్ను ఏమీ మర్చిపోలేదులే. ఒకవేళ మర్చిపోదాం అనుకున్నా అప్పుడప్పుడు ఈ నొప్పి నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. నా శత్రువులైన నిన్ను, భరత్ మర్చిపోవడం అనేది జరగని పని అని అనుకుంటూ కోపంతో రగిలిపోతుంటాడు. అప్పుడే రాజశ్రీ, వినోద్ గుడికి వెళ్ళి లోపలికి వస్తారు. కొడుకు ఇబ్బంది రాజశ్రీ గమనించి కంగారు పడుతూ, ఏంటి నాన్నా, మళ్ళీ నీకు నొప్పి కలుగుతుందా అని అడుగుతూ సామ్రాట్ పక్కకు వచ్చి కూర్చుంటుంది. అవునమ్మా, కాస్త నొప్పిగా అనిపిస్తుంది అంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి నీ టాబ్లెట్ తీసుకొస్తాను ఉండన్నయ్యా అని చెప్పి వినోద్ కంగారుగా సామ్రాట్ రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. ఆ నొప్పి కలిగిన ప్రతిసారి సామ్రాట్ ఆ టాబ్లెట్స్ వేసుకొని ఉపశమనం పొందుతుంటాడు. వినోద్ తెచ్చిన టాబ్లెట్ వేసుకొని ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంటాడు. రాజశ్రీ కొడుకు బాధని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇప్పటి వరకు నిన్ను పొడిచిన వ్యక్తి గురించి చెప్పలేదు. అసలు నిన్ను చంపాలనుకుంది ఎవడ్రా అని అడుగుతుంది. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం అమ్మా, వదిలేయ్ అంటాడు సామ్రాట్. అసలు ఆ వ్యక్తి నిన్ను చంపే వరకు ఎందుకు వచ్చింది సామ్రాట్? నిన్ను మర్డర్ చేయాలనుకున్న ఆ వ్యక్తికి నీకు అసలు గొడవలేంటి అని అడుగుతుంది రాజశ్రీ. ప్లీజ్ అమ్మా, ఈ విషయాల గురించి నన్ను ఏమీ అడక్కు అని చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు. సామ్రాట్ అలా వెళ్తుంటే వినోద్ కూడా బాధపడుతూ తల్లి పక్కన కూర్చొని, ఎంత అడిగినా అన్నయ్య ఆ విషయాల గురించి చెప్పడని అర్థమైందమ్మా. నువ్వు కూడా ప్రతిసారి ఆ విషయాల గురించి అడిగి అన్నయ్యని బాధ పెట్టకమ్మా అంటాడు. సరే వినోద్ అంటుంది రాజశ్రీ కొడుకు గురించి బాధపడుతూ. సామ్రాట్ రూంలోకి వచ్చి శక్తి గురించే కోపంగా ఆలోచిస్తూ పిడికిలి బిగిస్తుంటాడు. ఇక భరత్ అయితే సంతోషంతో ఉప్పొంగిపోతూ అత్తా, అత్తా అంటూ రత్నప్రభని కేక వేస్తాడు. ఆ కేకలు విని ఆశ్చర్యపోతూ, ఏమిట్రా ఆ కేకలు అంటూ రత్నప్రభ అక్కడికొస్తుంది. శక్తి ఈ సిటీలోనే ఉంది అత్త. తను టీవీలో కనిపిస్తుంది. ఇప్పుడు తను జర్నలిస్ట్. చంద్రమౌళి చీకటి రాజ్యాన్ని ఎలా బయటికి తీసిందో చూడండి అంటూ రత్నప్రభకు చూపిస్తాడు. అది చూసి రత్నప్రభ కూడా షాక్ అవుతూ, భరత్ కోసం వచ్చిన శక్తిని బయటికి గెంటడం గుర్తొచ్చి, ఈ పాపిష్ట్రాలు మళ్ళీ ఇలా వచ్చిందేంటి? ఇక నా అల్లుడు నా మాట వింటాడా అని అనుకుంటూ భయపడుతూ భరత్ వైపు చూసేసరికి తన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తుంటాడు. ఇక లాభం లేదు, సౌమ్యని త్వరగా ఇండియాకి రమ్మని చెప్పాలి అని అనుకుంటుంది. ఆఫీస్కి రెడీ అయిన శక్తి కూడా టీవీలో తనని తను చూసుకుంటూ, నా గురించి భరత్కి తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు భరత్ నా కోసం వస్తాడా, లేదంటే ఎప్పుడో ముగిసిపోయిన ఆ ప్రేమని మళ్ళీ తవ్వుకోవటం ఎందుకు అని మౌనంగా ఉండిపోతాడా? భరత్కి నా మీద ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు, కానీ నేను మాత్రం భరత్ మీద మనసు చంపుకోలేకపోతున్నాను అని అనుకొని మళ్ళీ కొన్ని క్షణాలకు తన్ని సర్ది చెప్పుకుంటూ, ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఒక కూతురికి తల్లినై ఉండి ఇంకా భరత్ మీద ఆశలు పెట్టుకోవడం ఎంత తప్పు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. తను ఆ ఆలోచనలో ఉండగానే శక్తి అంటూ పింకీ అక్కడికి వస్తుంది. ఏంటమ్మా అని అడుగుతుంది. త్వరలో నా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, నోట్బుక్స్ పెన్నులు కొనాలి.
ఎప్పుడు నన్ను షాపుకి తీసుకెళ్తావు శక్తి అని అడుగుతుంది. ఈరోజు నాకు ఆఫీసులో ఫుల్ వర్క్ ఉంటుందమ్మా. రేపు వీలు చూసుకుని తీసుకెళ్తానులే అని చెప్పి నీకు లంచ్ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఆకలి కాగానే తినేసేయ్. ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్తుంది. సరే శక్తి అంటుంది పింకీ. కూతురికి ప్రేమగా ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. టీవీలో చంద్రమౌళి ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మను తగలబెడుతూ డౌన్ డౌన్ చంద్రమౌళి అంటూ నినాదాలు చేస్తుంటారు. చంద్రమౌళి టీవీలో అదంతా చూస్తూనే ఫోన్లో సీఎం గారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ, నిజంగా ఆ వ్యాపారాలకి నాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు, ఇదంతా ప్రతిపక్షాల వాళ్ళు చేయిస్తున్న పని అని అంటాడు. చాలే ఊరుకో చంద్రమౌళి, ఏదైనా అంటే ప్రతిపక్షాలు అంటావేంటి? రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడినాక ఇంకా నన్ను ఏదో నమ్మించాలని చూస్తున్నావేంటి? ఈరోజు నీ వల్ల మన పార్టీ పరువు నిలువునా పోతుంది. మన పార్టీని ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులకి నువ్వే ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్టుంది. పరిస్థితి తీవ్రం దాలిస్తే మాత్రం నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దానికి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎదురుగా టెన్షన్ పడుతూ ఉన్న భార్య గాయత్రి, ఏమైందండి? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అని అడుగుతుంది. ఆ శక్తి నా కొంప కొల్లేరు చేసింది గాయత్రి. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ పదవి కోసం ఆశపడుతుంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడేటట్టుగా ఉంది. ఇన్నేళ్ళు ఎక్కడో ఉండిపోయిన శక్తి ఇలా జర్నలిస్ట్గా రావడం ఏంటి? రావడమే నా మీద పడటం ఏంటి అంటూ శక్తి మీద కారాలు మిరియాలు నూరుతుండగానే చంద్రమౌళి ఫోన్కి కంటిన్యూగా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళకి సమాధానాలు చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది చంద్రమౌళికి. ఇదంతా చూస్తుంటే మన మీద కక్షతోని చేసినట్టుగా ఉంది ఆ శక్తి. పెళ్ళి కాకుండా ఒక బిడ్డకు తల్లి అయినా కూడా దానికి బుద్ధి రాలేదు. చీచీ, ఏం బతుకో ఏమో అంటూ శక్తిని తిడుతుంటుంది గాయత్రి. సామ్రాట్ ఆఫీస్ ముందు కారు దిగగానే మీడియా అతనికి ఎదురుగా వచ్చి, ఈ మత్తు వ్యాపారంలో మీ హ్యాండ్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఎప్పటినుంచి మీరు చంద్రమౌళి మత్తు వ్యాపారం చేస్తున్నారు అంటూ మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, నో, ఈ మత్తు వ్యాపారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చంద్రమౌళి వేరే బిజినెస్ పార్ట్నర్గా చేస్తున్న విషయం తెలిసిందే. బట్ ఈ మత్తు వ్యాపారంతో మాత్రం నాకేమీ సంబంధం లేదు. అనవసరంగా ఇందులో నా పేరు తీసుకొచ్చి న్యూసెన్స్ చేయకండి అంటూ వారికి సీరియస్గా సమాధానం చెప్తూ ఆఫీసులోకి వెళ్తాడు. శక్తి కూడా వాస్తవ పత్రిక ఆఫీసులోకి వస్తుంది. అక్కడ చరితతో పాటు మిగతా అందరూ చప్పట్లు కొడుతూ శక్తి దగ్గరికి వస్తూ, కంగ్రాట్స్ శక్తి, రేపో మాపో ఓ మినిస్టర్ కాబోయే చంద్రమౌళి గురించి ఇలాంటి వార్త రావడం, అది కూడా ఫస్ట్ మన పత్రికలో రావడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మన వాస్తవ పత్రిక గురించి అందరూ చెప్పుకుంటున్నారంటే అది నీ వల్లే అంటుంది చరిత. అవునమ్మ శక్తి, ఎంతో ధైర్యం చేసి ఈ న్యూస్ సంపాదించావు అంటూ వెంకీ వచ్చి ఐ అప్రిషియేట్ యూ అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటుంది శక్తి. అలా శక్తి అందరూ కంగ్రాట్స్ చెప్తుంటారు. నువ్వు రాగానే ఎడిటర్ గారు కలవమన్నారు, ఒకసారి వెళ్ళి కలిసిరమ్మా అంటాడు వెంకీ. ఓకే సార్ అని చెప్పి శక్తి లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి ఎడిటర్ రామచంద్ర ముందు శక్తి కూర్చొని ఉంటుంది. దెబ్బలు తగిలాయి కదమ్మా, ఇవాళ రెస్ట్ తీసుకోకపోయావా అని అడుగుతాడు. పర్వాలేదులే సార్, చిన్న దెబ్బరే కదా, వీటి నేను అసలు లెక్క చేయను అంటుంది. ఒక డౌట్ ఉందమ్మా, అది క్లియర్ చేస్తావా అని అడుగుతాడు ఎడిటర్. ఏంటి సార్ అది అని అడుగుతుంది. ఇంతకు ముందు నువ్వు వైజాగ్లో జర్నలిస్టుగా చేస్తున్నప్పుడు మామూలుగా ఇలాంటి న్యూస్ తీసుకొచ్చావు కానీ ఎప్పుడు నీ పేరుని కూడా బయట పెట్టలేదు. కానీ ఇవాళ ఓపెన్ అయ్యావు. ఇన్ని రోజులు జర్నలిజంలో అజ్ఞాతంగా ఉండిపోయిన నువ్వు ఈరోజు బయటపడ్డావు అంటే దానికి కారణం ఏంటి అని అడుగుతాడు. మామూలుగా ఈ మత్తు వ్యాపారం ఇంకెవరిదైనా అయితే ఇప్పుడు కూడా నేను అలాగే ఉండేదాన్ని సార్. కానీ ఇది చంద్రమౌళిది కాబట్టి నేను ఓపెన్ అయ్యాను. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పలేను. సారీ సార్ అంటుంది. సరేనమ్మా, నీ ఇష్టం. కానీ ఈ వ్యాపారంలో ఆ సామ్రాట్ హ్యాండ్ ఏమైనా ఉందేమోనని నా అనుమానం. దానికి నువ్వేమంటావు అని అడుగుతాడు. నిజం తెలియకుండా
ఏమీ మాట్లాడలేను కదా సార్. అక్కడ నాకు ఆ సామ్రాట్ హ్యాండ్ ఉంది అని ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యాపారంలో అతని భాగస్వాము ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అంటుంది. సామ్రాట్ మాత్రం ఈ మత్తు వ్యాపారంతో నాకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నాడమ్మా. ఒకసారి ఆ క్లిప్పింగ్ చూడు అంటూ టీవీ ఆన్ చేసి సామ్రాట్ మీడియాతో మాట్లాడింది చూపిస్తాడు. సామ్రాట్‌ని అప్పుడప్పుడు టీవీలో చూస్తున్న శక్తికి అప్పుడు కలగని భయం ఇప్పుడు కాస్త కలుగుతుంటుంది. నిజానికి అది సామ్రాట్ గురించి కాదు. ఆ భయం పింకీ గురించి. మనసులో చిన్నపాటి కలవరపాటుతోనే సామ్రాట్ మాటలు వింటూ ఉంటుంది. ఒక పక్క సామ్రాట్ మాటలు వింటూనే తన జీవితంలో అతను చేసిన అరాచకానికి కూడా గుర్తు తెచ్చుకుంటూ మనసులో రగిలిపోతుంటుంది. ఎడిటర్ టీవీ ఆఫ్ చేసి అది సామ్రాట్ సమాధానం అంటాడు. అతను తప్పు చేస్తే మాత్రం ఇంట్రాగేషన్లో తెలుస్తుంది కదా సార్ అని అంటుంది. నేను అదే అనుకుంటున్నాను. చూడమ్మ శక్తి, చంద్రమౌళి, సామ్రాట్ మామూలు వ్యక్తులేమీ కాదు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ న్యూస్తో నీకు శత్రువులు పెరుగుతున్నారనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. సో బీ కేర్ఫుల్ అంటాడు. క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే అయినా ధైర్యం చేసి ఈ జర్నలిజంలోకి వచ్చాను సార్. ఏమైనా కానివ్వండి, నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మాత్రం వదిలేదే లేదు. అలా అని నేను కూడా నిర్లక్ష్యంగా ఉండలేండి, జాగ్రత్తగానే ఉంటాను అని అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే బయట ఏదో గోలగా వినిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా గోల అంటూ ఇద్దరూ లేస్తారు. ఏమో సార్, చూద్దాం పదండి అని చెప్పి శక్తి బయటికి వెళ్తుంటే తన వెనకే ఎడిటర్ కూడా వస్తుంటాడు. శక్తి బయటకొచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటుంది. త్వరగా చెప్పండి, శక్తి ఎక్కడ ఉంది అంటూ భరత్ ఆనందంలో హైరాణ చేస్తూ ఉంటాడు. అసలు మీరెవరండి? ఎందుకు శక్తి కోసం ఇంతగా అడుగుతున్నారు అని అడుగుతుంది చరిత. కొన్నేళ్ల తర్వాత భరత్ని చూడగానే శక్తి కళ్ళలో కూడా ఆనందం కనిపిస్తూ భరత్ అని పిలుస్తుంది. ఆ పిలుపుతో భరత్ శక్తి వైపుకు తిరిగి ఎదురుగా శక్తి కనపడగానే సంతోషపడుతూ శక్తి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్ని హక్ చేసుకొని ఎన్ని రోజులు కనపడ్డావు శక్తి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అందరూ ఆ దృశ్యాన్ని షాకే చూస్తుంటే శక్తి మాత్రం అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. నువ్వు కనిపించావు, ఐఎమ్ సో హ్యాపీ శక్తి అంటూ తనని పైకి ఎత్తుకొని తిప్పుతుంటాడు. శక్తి భరత్ రెండు భుజాల మీద చేతులు వేసి భరత్ ఆనందాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఎడిటర్ రామచంద్ర, వెంకీతో సహా వాళ్ళని అలా చూస్తున్న అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సీరియల్ కనుక మీకు నచ్చుతుంటే మాత్రం దయచేసి వీడియోని షేర్ చేయండి.